ఎవరు ఏ కోరికలో అసలు ఎలా కోరుకోవాలి? ఫస్ట్ భౌతికమైన కోరికలు కోరటం ఆపేసేయాలి. భగవంతుడు ఏటీఎం మెషిన్ గాదండి. మనం లోపల కార్డ్ పెట్టేసి నాకింత కావాలి అని తీసుకున్నాక టాటా బై బై జెప్పేసి ఎళ్ళిపోవడానికి. వాళ్ళు చేసే తప్పేంటంటే, స్వామి ఒక ₹1,00,00,000 నాకు లాభమొస్తే 108 ప్రదక్షిణలు చేస్తాను. దేవుడితోటే బిజినెస్ చేసే మెంటాలిటీ కలిగిన వాళ్ళమనమాట. ఒకాయన కొబ్బరి చెట్టు ఎక్కుతూ ఉన్నాడట. పైకెళ్తే చాలా కొబ్బరికాయలు దొరికాయి. పైన అనుకున్నాడట, దేవుడా అసలు ఎన్ని కొబ్బరికాయలు ఇచ్చావు నాకు ఈరోజు, నా బిజినెస్ అంతా సక్సెస్ఫుల్ అయిపోయింది అని 50% నీకు ఇచ్చేస్తా అని అన్నాడట. కిందికి దిగుతూ ఉన్నాడట, పెద్ద కొబ్బరి చెట్టు నుంచి సడన్ గా తుఫాన్ రావటం మొదలెట్టిందట. దేవుడా ఎలాగైనా సరే నన్ను కాపాడు, నీకు చెప్పాను కదా మొక్కు తీర్చుకుంటా, 50 కొబ్బరికాయలు ఇచ్చేస్తాను అని అన్నాడట. తుఫాన్ కొద్దిగా ఆగిపోయిందట. కొద్దిగా కిందికి వచ్చేసరికి ఆయన అనుకున్నాడట, దేవుడు ఏం చేసుకుంటాడు 50 కొబ్బరికాయలని, కొన్ని ఇస్తానులే. కానీ మళ్ళీ తుఫాన్ ప్రారంభమైందట, మళ్ళీ చెట్టు ఊగిపోతుందట. అప్పుడు అనుకున్నాడట, దేవుడు సీరియస్ గానే వింటున్నాడు, నేను ఏదో జోక్ చేస్తున్నాను స్వామి, దింపేసే, నేను తప్పకుండా మొత్తం ఇస్తానని చెప్పాడట దేవుడికి.